Karimnagar Naturals Family Salon and Spa లో హెయిర్ స్మూత్నింగ్, స్ట్రైట్నింగ్, కెరటిన్ అండ్ బొటాక్స్ వంటి హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం వెంటనే సంప్రదించండి. నియర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, కమాన్ టు బస్ స్టాండ్ రోడ్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చారిత్రాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి ఒక చారిత్రాత్మక గ్రామానికి రావడం జరిగింది. అదే నగునూరు గ్రామం. మన కరీంనగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నగునూరు గ్రామం. సో ఇక్కడ గతంలో చూసుకుంటే 400లకు పైగా దేవాలయాలు ఉండేవంట. సో కాలక్రమేణా ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. సో ఈ రోజు మనం నగునూరులో చాలా ఫేమస్ అయిన త్రికుటేశ్వర ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ దీన్ని నగునూరుని మనం చూసుకుంటే చోళ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు పరిపాలించినట్టుగా మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తా ఉంటుంది. సో కరీంనగర్ కేంద్రంగా నగునూరుని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అనే ఈ స్థల పురాణం కూడా ఇక్కడ మనం చెప్తా ఉంటుంది. సో ఈ త్రికుటేశ్వర ఆలయం దగ్గర 9వ శతాబ్దంలో నిర్మించినట్టు మనకి ఇక్కడ ఈ స్థల పురాణం చెప్తా ఉంది. సో ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా చాలా ఓల్డ్ టెంపుల్. అసలు ఎంత ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తుందంటే ఇక్కడికి రాగానే ఏదో తెలియని పాజిటివ్నెస్ వస్తుంది. ఇక్కడికి రాగానే చాలా ప్లజెంట్ గా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా టెంపుల్ వైబ్స్ వస్తున్నాయి. ఎంతో 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం మీరు చూసుకుంటే చెక్కు చెదరలేదు ఇప్పటికీ కూడా. ఒక పక్కన కొంచెం కుంగిపోయినట్టు తెలుస్తుంది మనకు ముందు వైపున చూసుకుంటే, కానీ లోపల మాత్రం అలాగే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఉత్తరం వైపు ఉంది ఆలయం. నార్మల్ గా ఆలయం ముఖద్వారం అనేది ఉత్తరం వైపు ఉంది. సో ఒక పక్క తూర్పు, పడమర, దక్షిణం 3 వైపులా కూడా 3 శివలింగాలు ఈ టెంపుల్ ప్రత్యేకత. సో అందుకే దీన్ని త్రికుటేశ్వర ఆలయంగా పిలుస్తారు. సో ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. చూద్దాం, మాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకుందరు, వచ్చేయండి. సో మీరు చూసుకోవచ్చు, ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే దీన్ని ఇప్పుడైతే ప్రజెంట్ అది అల్లుబండగా ఉపయోగిస్తున్నారంట. ఈ నిర్మాణం అంతా, శిలా సంపద అంతా కూడా మీరు కాకతీయుల కాలం నాటి శిలా సంపద కూడా చూసుకోవచ్చు. స్తంభాలు కానీ ఇవన్నీ కూడా చెక్కు చెదరలేదు. చాలా స్ట్రాంగ్ గా ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి. ఒక బయట మాత్రం కొంచెం ఒక సైడ్ కొంచెం డిస్టర్బ్ అయింది తప్ప మిగిలిన అన్ని కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాతి కట్టడాలు కానీ, శిల్పకళ సంపద కానీ మీరు చూసుకోవచ్చు. సో ఇటు నుంచి మీరు చూసుకుంటే ఉత్తరం వైపున ఉత్తర ద్వారం వైపు ఉంది టెంపుల్. ఇక్కడ నుంచి చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ లోనే మనకు ఒక శివలింగం ఉంటుంది. సో ఎంట్రన్స్ లో కూడా మీరు చూడొచ్చు అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అప్పటి శిల్పకళ నైపుణ్యం కూడా మీరు చూడొచ్చు, డిజైనింగ్ కానీ ఇవన్నీ కానీ టెంపుల్ మీద. సో మళ్ళీ ఇక్కడ ఇంకా అక్కడ నుంచి ఒక గుమ్మం వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ కూడా ఇవ్వడం జరిగింది టెంపుల్ లో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా శిల్పకళ సంపద మీరు చూసుకుంటే పైన నిర్మాణాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో అప్పటి ఆర్కిటెక్చర్ ఎంత నీట్ గా డిజైన్ చేయబడింది టెంపుల్ నిర్మాణాలు చూడొచ్చు. సో ఇక్కడ అన్ని కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కింద ఇక్కడ నుంచి ఇటువైపు అటువైపు 2 వైపుల నుంచి. సో లోపలికి వెళ్దాం. సో మీరు టెంపుల్ నిర్మాణం చూసుకుంటే, ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్ళాం కదా, ఇక్కడ వెళ్ళే ముందు ఎంట్రన్స్ లో నిర్మాణం చూసుకుంటే ఇక్కడ శిల్పకళ సంపద చూసుకోవచ్చు. ఆ కాలంలో 9-12వ శతాబ్దంలో మీరు నీట్ గా అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. ఏనుగు ఆకృతిని కూడా ఇక్కడ ఎంట్రన్స్ లో డిజైన్ ఇట్లా ఇవ్వడం కూడా జరిగింది చూడొచ్చు. అంటే ఎంత అప్పుడు ఎంత అడ్వాన్స్ గా శిల్పాలను చెక్కే వాళ్ళు మనకి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో అదేవిధంగా దేవతామూర్తుల విగ్రహాలు. సో ఇప్పుడు మనం ఎంటర్ కాగానే ఉన్న శివలింగాన్ని చూడడం జరిగింది కదా. సో ఇటువైపు కూడా మళ్ళీ 2 శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ ఒక గర్భగుడి లోపల ఇవ్వడం జరిగింది, బయట ఇలా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంత ఈ రాతి బండలపై ఎంత నిర్మాణం చెక్కారో, ఎంత అద్భుతంగా ఉంది చూడండి మీరు. అదే విధంగా 3 శివలింగాలు ఉన్నాయి కదా మనకు. ఒక్కొక్క 3 టెంపుల్స్ లాగా ఉన్నాయి త్రికుటేశ్వర ఆలయం. సో ఒక్కొక్క టెంపుల్ కి ఒక సపరేట్ గా వాళ్ళు శిల్పకళ సంపద ఉంది. అంటే ఒకదాని మీద ఉన్న విగ్రహాలు ఒకదాని మీద లేవన్నమాట. దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు.
సో ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఏ విధంగా అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించారో సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా శివలింగ నిర్మాణం కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు చూసుకుంటే ఈ కళామండపం లాగా ఉంది. మీరు పైకి చూసుకోవచ్చు శిల్పకళ సంపద కానీ అవన్నీ స్టోన్ వర్క్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు రాతి కట్టడాన్ని ఏమైనా చూసుకోండి. దాని చుట్టూ కూడా దేవతామూర్తుల విగ్రహాలు కానీ నాట్య ప్రదర్శన చేస్తున్నట్టు విగ్రహాలన్నీ కూడా చుట్టూ మనకి రావడం జరిగింది. వివిధ భంగిమల్లో కాకతీయుల కళా నైపుణ్యం కనిపిస్తా ఉంది. కట్టడాల్లో మీరు చూడొచ్చు అన్ని కూడా రాతి కట్టడాలు. ఎర్రాటి రాయి చూసుకుంటాం మనం ఎక్కువ కాకతీయుల కాలం నాటి టెంపుల్స్ అన్ని కూడా ఎర్ర రాయితోనే ఎక్కువ మనకు కనిపిస్తా ఉంటాయి. సో ఇది ఇంకొక వైపు శివలింగం అన్నమాట, మూడో వైపు ఉండేది. సో మీరు ఇక్కడ శిల్పకళలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు చాలా అద్భుతంగా దేవతామూర్తుల విగ్రహాలు దక్కబడి ఉన్నాయి. ఒక ఎత్తుకున్నట్టు విగ్రహాలు చూడొచ్చు మీరు. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే శివలింగాన్ని నిర్మించడం జరిగింది. సో అందుకే 3 శివలింగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రికుటేశ్వర ఆలయంగా పిలుస్తా ఉంటారు. సో కట్టడ నైపుణ్యం కూడా మీరు చూడొచ్చు. ఆ చుట్టూ వాల్స్ లాగా యూజ్ చేసిన కట్టడ నైపుణ్యము ఎంత సపోర్ట్ గా తోరణం కానీ ఇవన్నీ చూడండి ఎంత సపోర్ట్ గా ఉన్నాయి. సో గ్రామస్తులు కూడా ఉన్నారు. సో పెద్ద మనుషులు అయితే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఊర్లో విషయాల గురించి. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే చిన్నప్పటి నుంచి టెంపుల్స్ అట్లా చూసుంటారు. ప్రస్తుతం అంత ఒక తాత ఉన్నారు, 2 పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా తాత నమస్తే, నీ పేరేం పేరు తాత? నా పేరు అయిలే తాత. చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్స్ బాగుండేది నగనూరులో? బాగుండే మస్తుండే అని ఊరి పేరే. ఇంకా చిన్న 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 గుళ్ళు ఉండే. 46 వెళ్ళి ఆ చెరువు రాక వేనట ఇంకో చెరువు ఉంది, అటు ఇటో చెరువు ఉంది. ఆ 46 ఇంతలు పెట్టి ఇవే కనీలు ఇట్లా వాతుకుంటా బండలు వేసుకుంటా ఆళ్ళకెళ్ళి నడిచిపోయారట పెద్దలు. పెద్దలు ఏం చెప్పేటోళ్ళు తాత అప్పట్లో ఏమైనా గుర్తుండేదా ఊరు గురించి ఏమైనా చెప్పేటోళ్ళు? అదే పెద్దలు చెప్పింది మేము చెప్తాను అంతే. అప్పుడు వెళ్ళేటోళ్ళ చిన్నప్పుడు స్కూల్లో టెంపుల్స్ కి అట్లా గుడికి వెళ్ళేటోళ్ళ చిన్నప్పుడు మీరు? మేము పోయి ఆడుకుందాం, ఆడుకుందాం. అన్ని ఊరిపోయినాయి, అన్ని ఉండేవి. మీరు చెప్పండి అన్న, అసలు నగనూరుకి అప్పుడు ఎట్లా పేరు వచ్చింది అంటారు? 400 గుళ్ళు ఉంటేనే నవనూరు పేరు వచ్చింది. 400 గుళ్ళు ఉన్నాయి కాబట్టి గుళ్ళు ఉంటేనే నవనూరు పేరు వచ్చింది. 400 గుళ్ళు ఉన్నాయి కూడా, 400 గుళ్ళు ఉన్నాయి కూడా, కానీ కాకపోతే కూలిపోయినాయి. కాలక్రమేణా పోయినాయి. చాలా తరాలు పడిపోయినాయి కాబట్టి కూలిపోయినాయి. భూమి సతికిన కొద్దీ కిందికి అయిపోయినాయి. అయితే ఇప్పుడు గాడ గుళ్ళు ఉన్నాయి, నల్ల ఆకాశ గుళ్ళు అని అవి అని ఉన్నాయి. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాయి 10 గుళ్ళు. గారు పోయి చూసారా మీరు? చూసారా? ఇప్పుడు ఆడ గుడికి సగం బాగా మందు మట్టి ఉన్నది. మట్టి కొన్ని ఇండ్లు కట్టిరు. ఆ గుడిని కూలకొట్టి రాజులు పరిపాలించి దొరలు అన్నది దొమ్మరి రాజు పరిపాలన చేసిండట. ఇక్కడ సొరంగాలు కూడా ఉన్నాయంటారు ఇప్పుడు. నిజమే. ఇప్పుడు ఇప్పటికీ మనం ఇటు పోయి చూస్తా ఉంటే చుట్టూరుగా సొరంగాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి చుట్టూరుగా, అన్ని కనబడతాయి. మీరు ఎక్కడ కానీ ఉన్నాయి చూడొచ్చు. మొత్తానికి ఇది కాకతీయుల కాలంలో వెలుగొందిన త్రికుటేశ్వర ఆలయం నగనూరులో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ త్రికుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకోవాలంటే తప్పకుండా విచ్చేయండి నగనూరు గ్రామానికి. స్వామివారి కృపకి మీరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ వేమితో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, నగనూరు.